ఫ్రెండ్స్, ఈరోజు మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లో 2 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. అవి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మొదటిగా చూసుకుంటే సెబీలో అసిస్టెంట్ మేనేజర్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెబీ. టోటల్గా 97 పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా వీళ్ళు నోటిఫికేషన్లో తెలియజేశారు. మరొక నోటిఫికేషన్ వచ్చేసి పీజీసీఎల్లో ఇంజనీర్ ట్రైనీల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇందులో దాదాపు మనకి 435 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. మనం ఒకసారి డీటెయిల్గా క్వాలిఫికేషన్స్, శాలరీస్, అప్లై చేస్తానికి లాస్ట్ డేటు, ఇవన్నీ మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ మనం పీజీసీఎల్లో ఇంజనీర్ ట్రైనీస్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూద్దాము. న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CGCIL, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న ఖాళీలు భర్తీ కోసం వాళ్ళు దరఖాస్తులు కోరుతున్నారు. మొదటిగా చూసుకుంటే ఇంజనీర్ ట్రైనీ, ఇందుకు క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్. ఈ 4 బ్రాంచీలలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటానికి అర్హత ఉంది. ఇందులో పర్సెంటేజ్ వాళ్ళు మనకి బీటెక్లో మినిమం ఫస్ట్ క్లాస్ లేదా 60% మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటానికి ఎలిజిబిలిటీ అని వీరు చెప్పారు. సో అభ్యర్థులు ఇది ఖచ్చితంగా గమనించాలి. ఎవరికైతే వాళ్ళ యొక్క బీటెక్ గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు అయితే దాటుతారో వాళ్ళు దీన్ని అప్లై చేసుకుంటానికి అర్హత ఉన్నదని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక మనకి డీటెయిల్ పోస్టులు వస్తే ఎలక్ట్రికల్లో 331, ఎలక్ట్రానిక్స్లో 14, సివిల్లో 53, కంప్యూటర్ సైన్స్లో 37 వేకెన్సీస్ ఖాళీ ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక నోటిఫికేషన్ వచ్చి సెబీలో అసిస్టెంట్ మేనేజర్లు. ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టు నేమ్ వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్. ఇందులో జనరల్ 62, లీగల్ 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 24, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2, రీసెర్చ్ 2, అఫీషియల్ లాంగ్వేజ్ 2. ఇందుకు కూడా బీటెక్, LLB, PG, CA, CFA, CS, ICWA ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలని వీళ్ళు మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి బేసిక్ 44,500 నుంచి 89,150 మధ్యలో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఏజ్ వచ్చేసి 2024 మార్చి 31 నాటికి 30 ఏళ్ళు దాటకూడదు. ఎంపిక విధానం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా తర్వాత మెడికల్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఈ 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి. దీని మీద మనం డెప్త్ వీడియో మరికొద్దిసేపట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, సిలబస్తో సహా. స్టే ట్యూన్.